మరి మొదటి మాటగా మరి ఏంటంటే లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఏమని ఉంటుందంటే, యేసు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. అందరు నాతో ఒకసారి చెప్పండి, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. అసలు ఈ మాట ఎంత పవర్ఫుల్ అంటే, మరి ఏదన్నా మృదువైన మాట మాట్లాడితే ఇతరులు కరిగిపోతారు. అదే కఠినంగా మాట్లాడితే అవతల వాళ్ళు దూరం అయిపోతారు. సో మన మాటకి ఎంత పవర్ ఉందంటే, దేవుడి సృష్టిని తన నోటి మాట చేత సృష్టించాడు. అయితే మనల్ని మాత్రమైన తన స్వచేతులతో, ఆయన చేతులతో మనల్ని సృష్టించాడు. ఆయన పోలికలో సృష్టించాడు. ఆయన స్తుతించడానికి మనల్ని సృష్టించాడు. కానీ మనం ఆయన స్తుతించకుండా మరి మనం ఏం చేస్తున్నామంటే, ఆయన ఆజ్ఞను మీరి ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నాం. ఎందుకంటే మనం మానవులం కనుక మనలో తప్పు చేసే స్వభావం ఉంటుంది. చాలా సులువుగా తప్పు చేసేస్తాం. అదొక చిన్న అబద్ధమే కావచ్చు, చిన్న దొంగతనమే కావచ్చు. మన కంటికి ఆశపడేది ఏదైతే ఉంటుందో మనం ఏం చేస్తామంటే అది మనము మరి దాని విషయంలో ఆశపడతాం, ఇతరుల మీద సాడీలు చెప్తాం. చిన్న చిన్నవే తప్పులు, కానీ దేవుడికి ఇష్టం లేనివి అవి. యేసయ్య నా పక్కన ఉంటే నేను ఈ తప్పు చేస్తానా అని మనం ప్రశ్నించుకుంటే మనలో ఎన్ని తప్పులు కనిపిస్తాయో. యేసయ్య అసలు సిలువని ఎందుకు ఎక్కాడు అంటే, మనము మరి మనలో ఒక అహంకారం ఉంటుంది. నేను అనే పదము ఎంత స్వార్థపూరితమైనదంటే, నేను పాట పాడగలను, నేను ప్రార్థన చేయగలను, నేను వాక్యం చెప్పగలను, నేను స్వార్థకు వెళ్ళగలను, నేనే సహాయం చేయగలను, నేనే గొప్పవాడిని అనే అహంకారం మనలో ఉన్నందుకు ఆ అహంకారాన్ని తీసివేయడానికి, ఆ పాపాన్ని తీసేయడానికి ఆయన్ని దేవుడు క్రాస్గా చేసేసాడు. అంటే దేవుడు సిలువలో నేను తగ్గించుకున్నాను, నేనే సిలువలో ఇలాగా ఆయన్ని నేను ఇలాగా చేసేసి నేనే తగ్గించుకొని నేను సిలువెక్కాను కదా, నువ్వెంత తగ్గించుకోవాలి? యేసయ్య మనకి సిలువలో మాదిరి చూపిస్తున్నాడు. అయితే యేసయ్య ఏమంటున్నాడంటే, అక్కడ ఉన్నవారందరూ ఆయన్ని దూషించి ఆయన్ని పిడుగుతులు బుద్ధి ఉమ్మివేసి ఆయన అంగీకి చింపేసి ఆయన కొరడాలతో కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి అంతగా బాధించిన వారిని యేసయ్య ఏమంటున్నాడంటే, నన్ను వీరిని క్షమించమంటున్నాడు. క్షమించడం అనేది ఎంత గొప్ప విషయం అంటే, మనం ఎవ్వరిని క్షమించలేమండి. ఒకరు కొడితే వెళ్ళి తిరిగి కొట్టేయాలి, ఒకరు దూషిస్తే ఇంకో వెళ్ళి దూషించేయాలి, ఒకళ్ళు చెడ్డ మాట్లాడితే మనం 10 మాటలు మాట్లాడాలి, అలా అనుకుంటాం. కానీ ఏ క్రీస్తు స్వభావం ఏంటంటే, పాపం ఉన్న చోట మనం ఉండకుండా ఉంటే అదే గొప్ప. మీరు ఎక్కువ పాపం చేయకుండా ఉంటాం, కానీ మనలో మరి ఈ చిన్న చిన్న వాటిల్లోనే దేవుడికి మనము దూరం అయిపోతాం. అయితే యేసయ్య అంటున్నాడు, వీళ్ళు క్షమించమంటున్నాడు. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన మన గురించి, మనం ఎవరు అని. మరి దేవుడు అంటాడు కదా, నేను నా కనుదృష్టంతా లోకమంతగా సంచారం చేస్తుంది, కానీ ఒక్క నీతిమంతుడు కూడా కనిపించట్లేదు. మనం అనుకుంటాం, నేను చాలా ప్యూర్, చాలా పరిశుద్ధురాలి, నేను చాలా పవిత్రుణ్ణి, నేను తప్ప నాకెవరు చెప్పగలరు అన్నట్టుగా మనం ఉంటాం. కానీ మనలో ఉన్న పాపము దేవునికి దూరం చేస్తే మనం నిత్య నరకానికి వెళ్ళిపోతాం. బైబిల్లో దావీదు పాపం చేశాడు, కానీ క్షమాపణ అడిగినందుకు దేవుని కుమారుడుగా చేయబడ్డాడు. సౌలు కూడా దేవుని చేత ఎంచుకోబడ్డాడు, కానీ సౌలు పశ్చాత్తాప పడలేదు. దేవుడిని క్షమించడానికి రెడీగా ఉన్నాడు, కానీ నువ్వు పశ్చాత్తాప పడకపోతే
లేకపోతే నువ్వు ఎలా క్షమాపణ పొందుకుంటావు? దేవుడు ఉచితంగా నీకు క్షమాపణ ఇచ్చేసాడు. సిలువలోనే ఆయన తగ్గించుకొని, ఎంత తగ్గించుకున్నాడంటే ఆయన్ని ఆయనలో ఇంకా ఏమాత్రం నీరు కూడా చెమటగా మారిపోయేంత వేగంతో ప్రార్థన చేశాడు గెత్సేమనే తోటలో. ప్రభువా, ఈ నొప్పి నా నుంచి తీసేయి, నీ చిత్తమైతే తీసి అని ప్రార్థించాడు. అయినా సిద్ధపడ్డాడు సిలువెక్కడానికి. ఆయనకు తెలుసు ఆ వేదన ఏంటో. మనకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం భరించలేమే. ఆయనకి కనీసం 7-8 ఇంచెస్ ఉన్న ముళ్ళు, 7-8 ఇంచెస్ ఉన్న మేకులు ఆయనలో గుచ్చుతూ ఉంటే ఎంత బాధ, ఎంత వేదన. అటువంటి యేసయ్య సిలువలో మన గురించి విజ్ఞాపన చేశాడు. తండ్రికి విధేయత చూపించాడు. మరి అంతేకాదు, లూకాసు వార్త 19:10 పాపులను రక్షించిన, అందరూ నా వైపు చూడండి. లూకాసు వార్త 19:10 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. మంచోళ్ళని రక్షించడానికి రాలేదండి యేసయ్య. పాపుల్ని రక్షించడానికి వచ్చాడు. కానీ పాపాన్ని ఆయన ద్వేషిస్తాడు. నేను పాపుల్ని దేవుడు రక్షించడానికి వచ్చాడు కదా, నేను ఎంత పాపం చేయొచ్చు అని అనుకోకండి. పాపుల్ని ప్రేమించి రక్షించడానికి వచ్చాడు. కానీ నువ్వు తెలిసి కూడా పాపం చేస్తా ఉంటే, ఇది దేవునికి అంగీకారం కాదని కూడా నువ్వు పాపం చేస్తూ నన్ను ఎవ్వరు చూడట్లేదులే అని అనుకుంటే దేవుడిని క్షమించడు. తెలియక చేస్తే దేవుడు క్షమిస్తాడు, కానీ తెలిసి చేస్తే క్షమించడు. అయితే ఈ యేసయ్య ఎవరో తెలుసా? ప్రకటన గ్రంథం, అసలు ఎవరు ఇంత గొప్ప దేవుడు అని తెలుసుకుంటే, ప్రకటన గ్రంథంలో మరి 3వ అధ్యాయంలో ఆయన ఎలా అక్కడ ఏమని ఉంటుందంటే, అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజని పోలిన పాదములను గల దేవుని కుమారుడు. తెలుసా ఎలా ఉంటాడంటే, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు, అపరంజని పోలిన పాదములు కలిగిన ఈ దేవుని కుమారుడు మన కోసం చనిపోయాడండి. ఆయన గురించి వర్ణించడానికి మనకు చాలదు, కానీ ఆయన మన కోసం చనిపోయి మరి ఏమంటున్నాడంటే, మనము ఇక్కడ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఆయన గురించి చెప్పిన తర్వాత ఇక్కడ ఏమంటుందని 19వ వచనంలో, నీ సహనం నేను ఎరుగుదును. ఓకే, 19 నుంచి, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనిదని చెప్పుకొనుచున్న యెజబేలును స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తింటకును అది నా దాసులకు బోధించు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దాన్ని సమయమిచ్చితిని కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందగలదు. ఇక్కడ చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఒక తప్పు మీ మీద మోపవలసి ఉన్నది. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒక తప్పు ఉంటుంది మనలో. మన దేవుని పట్టుకున్నప్పుడు, దేవుని నమ్ముకుని రక్షింపబడి బాప్తిసం తీసుకున్నప్పుడు ఉన్న ఫైర్, అది సమయం దాటే కొద్దీ మనం పెంపొందించుకోకపోతే అది చల్లారిపోయి దేవునికి దూరం అయిపోతామంట. ఎప్పుడైతే మనం దేవునికి దూరం అయిపోతామో, సాతాను మనల్ని పట్టుకొని ఆయన ఏం చేస్తాడంటే మరి దేవునికి దూరం చేసేస్తాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, దేవుడు నీ మీద తప్పకుండా మోపవలసి ఉన్నదని చెప్పకుండా, దేవుడు క్షమించుము అన్నప్పుడు ఆయన చేసిన విజ్ఞాపనని మనం జ్ఞాపకం చేసుకొని మనం పాపంలో జీవించకుండా యేసయ్యకి మనల్ని మనము సబ్మిట్ చేసుకోవాలి. 1 పేతురులో ఏమంటుందంటే, మరి ఆయన తను తాను అర్పించేసుకున్నాడు, పూర్తిగా అర్పించేసుకున్నాడు దేవుడికి. ఇంత అర్పించుకోవడమో కాదండి, టోటల్గా అర్పించేసుకొని దేవునికి మనకి మధ్యవర్తి అయి ఆ సిలువలో వేలాడాడండి. ఆ సిలువలో వేలాడి ఏమంటున్నాడంటే, తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరుగను కనుక వీరిని క్షమించు. తర్వాత మరి దేవుడు
దేవుని గురించి ఏమనుందంటే, ఆయన తన ఆత్మను దేవుని చేతికి అప్పగించుకోవడానికి పూర్తి అధికారం ఎవరో తీసేస్తే ఆయన ప్రాణం పెట్టలేదని, ఇష్టానుసారంగా నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మనం పెట్టగలమండి? ఒకరి కొరకు ఒకరు నీ ప్రాణం పెట్టి అంతగా ప్రేమించగలమా? కానీ యేసు ఎక్కడే మన కొరకు తన ప్రాణాన్ని అప్పగించాడు. అథారిటీ ఆయనకి, మరి ఫుల్ అథారిటీ ఉంది ఆయన ప్రాణం పెట్టడానికి, తీసుకోవడానికి. అంత గొప్ప దేవుడి కోసం సిలువలో ఏమంటున్నాడంటే, తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరగదు కనుక అవన్నీ క్షమించు. మనం అనుకుంటున్నాము అప్పుడు వాళ్ళు సిలువేసేసారు కానీ మనం ఇప్పుడు ఏం సిలువేయట్లేదు అనుకుంటామేమో. సమయానికి దేవుని సన్నిధికి రాకపోవడం, బైబిల్ చదవకపోవడం, ధ్యానం చేయకపోవడం, ప్రార్థించకపోవడం, సంఘం కోసం ప్రార్థించకపోవడం, సంఘంలో ఒకరికొకరు ప్రార్థించుకోకపోవడం, ఎంకరేజ్ చేసుకోకపోవడం, సువార్తకు వెళ్ళకపోవడం, ఇవన్నీ ఏంటన్నమాట? దేవుడు దూరం అయిపోతున్నట్టు పాపాలే. దేవుడు చెప్పాడు, ఒకటే మాట చెప్పాడు, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులై జీవించుడు. గాస్పుల్ అంటే గో అండ్ స్పెల్. గాస్పుల్ నేనేం చెప్పాను మీరు వెళ్ళి, తెలియని వారికి మీరు వెళ్ళి వాక్యాన్ని బోధించండి. ఒక్కరికన్నా మనం స్వార్థ చెప్పి మందిరాన్ని తోడుకొస్తున్నాము. ఎంతసేపు మనం సిద్ధపడిపోయి మనం వచ్చేయడమే కానీ మనకు ఎవరినైనా తోడుకొస్తున్నామా? రోజు దేవుని అడుగుతా, దేవుని 3 ఆత్మలంగా ఇవ్వ, ఎవరికైనా ముగ్గురు నేను వాక్యం చెప్పడానికి సాయం చేయమని ప్రతిరోజు ముగ్గురిని అడుగుతా. దేవుడు ఎలాగోలా ఇస్తాడు. వాక్యం చెప్పడం వరకే మన పని, తర్వాత దేవుడు ఆయన పని చూసుకుంటాడు. కాబట్టి ప్రియులారా, మరి మనకి దేవుడు అవకాశం ఇస్తున్నాడు, ఈరోజు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు ఇతరులను క్షమించగలుగుతున్నావా? నువ్వు క్షమింపబడాలంటే నువ్వు ఇతరులను క్షమించాలి. ఆ క్షమాపణ నీలో లేకపోతే దేవుడు నిన్ను క్షమించడు. పరలోకం ముందున్న ప్రార్థనలు ఏమనుందమ్మా? మా రుణస్తులను క్షమించు ప్రకారము మార్మమును క్షమించు. నువ్వు క్షమించకపోతే ఇతరులు ఎందుకు క్షమిస్తారు? దేవుడు ఎందుకు క్షమిస్తాడు? కాబట్టి దేవుడు ఇక్కడ అవకాశం ఇచ్చేసాడు. నేను క్షమించేశాను, నువ్వు మారు మనసు పొందు, నా దగ్గరికి రా అని దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు. కాబట్టి మనం దేవుని కొరకు మనం తీర్మానం తీసుకొని, ఇంకా ఇక్కడ ఎవరైనా రక్షింపబడకుంటే యవనస్తులు రక్షింపబడి ఈ రోజే మీ హృదయం దేవునికి ఇచ్చి తీర్మానం చేసుకొని, దేవునికి మీ హృదయం ఇచ్చి నేను ఈ రోజు నుంచి దేవుని కొరకు నిలబడతానని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వాళ్ళు దేవుని రాజ్యాల్లో ప్రవేశిస్తారు, లేని వాళ్ళు ప్రవేశించరు. అయితే మనం చేయవలసింది ఒక్కటే. ఇక్కడ దేవుడు ఏం చేశాడు? ప్రార్థనలో విజ్ఞాపన చేశాడు. ప్రార్థన ప్రతి సమస్యకి కీ. ఇప్పుడు అంత పెద్ద తలుపు ఉంది, ఆ తలుపుకి తాళం ఉంటుంది, తాళం తీయడానికి ఒక చిన్న కీ సరిపోతుంది. ప్రార్థన కూడా మనకి ఒక కీ. ఒక చిన్న ఇది చెప్పేసి నీకు ముగిస్తాను. అయితే 3 వ్యక్తులు సిలువెత్తుకొని నడుస్తున్నారంట. 3 వ్యక్తులు సిలువెత్తుకొని నడుస్తున్నారు. ఒక ఆయన, దేవా నేను మొయ్యలేకపోతున్నాను ఆయన, ప్లీజ్ నాయన కొంచెం షార్ట్ చేయవా, ఇది కొంచెం షార్ట్ చేయవా, నా కష్టాన్ని తీసేవా అంటే పాపం సరే అని దేవుడు కొంచెం షార్ట్ చేసేసాడు. మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్ళేసారు, ప్రభా నేను ఇంకా మొయ్యలేకపోతున్నాను ప్రభా, తీసేవా, నా బరువు తీసేవా అంటే సరే అని మళ్ళీ దేవుడు ఇంకొంచెం కట్ చేశాడు. ఇంకొక అతను ఉన్నాడు, ఇద్దరు బయలుదేరారు కదా, ఇద్దరిలో ఒక అతను ప్రభా మొయ్యలేకపోతున్నాను అంటే ఆయన షార్ట్ చేస్తూ ఉన్నాడు. ఇంకొక ఆయన కష్టపడైనా సరే ప్రభా పర్వాలేదు నాయన నేను ఈ భారం మోస్తాను కానీ మొయ్యగలిగే శక్తి దేవా అని ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఆయన కొంత దూరం వెళ్ళేసరికి ఒక ఏంటంటే వంతెన వచ్చింది. అక్కడ వంతెన కాదు, ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్ళడానికి దారి లేదు. అక్కడ ఏమైనా చెక్కేసుకుంటేనే వెళ్ళాలి. అయితే అక్కడికి వెళ్ళేసరికి మొదటోడు వెళ్ళాడు, సిలువ సరిపోలేదు, షార్ట్ అయిపోయింది కదా, సరిపోలేదు. భారం కలిగి మోసాడు కదా అతను, ప్రభువా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు వందనాలు అని చెప్పి అది ఇటువైపు నుంచి ఇటువైపుకి ఆ సిలువని ఇలా మోసాడు. మొయ్యగానే ఆ కర్ర సరిగ్గా సరిపోయి దాని మీద నడుచుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ తన సిలువ మోసుకొని వెళ్ళిపోయాడు. మనకు కూడా అగాధం అనే మరి సమస్యలు వస్తాయి. నువ్వు సిలువను ఎత్తుకున్నప్పుడు నువ్వు ప్రభువా కష్టం తీసి అనుకుంటా ఏసై ఎలాగైతే ప్రార్థన చేసే ప్రభా నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించి అన్నాడు కానీ అర్పించేసుకున్నాడో
మనం కూడా మన సెలవెత్తుకున్నప్పుడు పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభువా ఈ కష్టం వచ్చింది మొయ్యగలిగే భారం ఏదేవా అని మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుణ్ణి మనము అడగాలి, ప్రభువా నన్ను క్షమించు, నేను ఇతరులను క్షమించడానికి ఓర్పు సహనం దయచేయి, నా మనసు గాయపడింది అయినా కూడా నేను వాళ్ళని క్షమిస్తాను అని ఎప్పుడైతే నువ్వు తీర్మానించుకుంటావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వచ్చిన పాటతో పాడి పల్లవిచరణ పాడి Say